నా ట్రేడింగ్ బ్యాక్ టెస్టింగ్ స్ట్రాటజీలో డే 29. ఈరోజు ఎర్లీ మార్నింగ్ జిమ్కి కాకుండా గుడికి అయితే వెళ్ళిపోయినా అండ్ అక్కడ పరమేశ్వరుని దర్శనం చేసుకొని అక్కడ నుంచి వచ్చేసి నెక్స్ట్ ఆయనకి ఇష్టమైన నంది దగ్గరికి అయితే వెళ్ళిపోయి అక్కడ ఆ గోమాతకి ఆ నందికి నా వంతు అయిన సహాయం అయితే చేసేసి ఇంటికైతే రిటర్న్ వచ్చేసిన విత్ పాజిటివ్ మైండ్తో. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే నేను గోల్డ్లో అయితే ట్రేడ్ తీసుకున్నాను విత్ ఫిబోనాచి రీట్రేస్మెంట్తో. ట్రేడ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ గోల్డ్లో ఏదైతే క్యాండిల్స్ వస్తున్నాయో దాన్ని హై అండ్ లో రెండు కూడా మార్క్ చేసుకొని అక్కడ ఎలర్ట్ మెసేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఈ బాక్స్లోనే మార్కెట్ తిరుగుతూ ఉంది. ఆ ఫిబోనాచి రీట్రేస్మెంట్ కూడా అక్కడ నుంచి 0.5 అండ్ 0.6 బిట్వీన్లోనే తిరుగుతుంది కాబట్టి హై అండ్లో మార్క్ చేసేసుకొని అది ఏదైతే బ్రేక్ చేస్తుందో అటు సైడ్ నుంచి ఎంట్రీ తీసుకుందామని అయితే వెయిట్ చేశాను. అలాగే ఇండియన్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వడమే సెల్లింగ్ సైడ్ నుంచి అయితే ఓపెన్ అయ్యింది. సో ఓఐ డేటా చూసుకున్నట్లయితే ఇక్కడ 26,000 నుంచి అయితే బయ్యింగ్ ప్రెషర్ ఉంది. అండ్ నేను ఇక్కడ గమనించింది ఏంటంటే స్టార్టింగ్ నిఫ్టీ 50లో 1 మినిట్ క్యాండిల్ స్ట్రాంగ్ విగ్ అయితే క్రియేట్ చేసింది. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మార్కెట్ బయింగ్ సైడ్ తీసుకుంటుందని చెప్పేసి నేను బయింగ్ సైడ్ అయితే చూస్తూ కూర్చున్నాను 1 మినిట్ క్యాండిల్ ఎంట్రీ కోసం అని చెప్పేసి. అలా చూస్తుండగానే అప్ అండ్ డౌన్ వెళ్తూ మార్కెట్ కన్ఫ్యూజ్ చేస్తుంది, సైడ్ వైజ్ మార్కెట్ చేస్తుంది. సో నేను ఇక్కడ వెయిట్ చేసి లో టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ బాక్స్ అయితే క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ని సపోర్ట్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్తుందని నాకైతే అర్థమైంది. అండ్ ఇక్కడ మార్కెట్ లెవెల్ పైన లైన్ అయితే టచ్ చేసి బ్రేక్ అయింది. అగైన్ నెక్స్ట్ క్యాండిల్ డౌన్ సైడ్కి అయితే వచ్చేసి పుల్ బ్యాక్ స్ట్రాటజీ పైన అయితే నెక్స్ట్ క్యాండిల్లోనే అప్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. నాకు ఎంట్రీ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నేను ఇక్కడ డోజ్ క్యాండిల్ కన్ఫర్మేషన్తో ట్రేడ్ తీసుకోవచ్చు, కాకపోతే రిస్కీ ఇక్కడ. ఒకవేళ ట్రేడ్ తీసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ 15 to 1600 అయితే ప్రాఫిట్ వచ్చేది. అగైన్ 5 మినిట్స్ క్యాండిల్ లో దగ్గర అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యేది. నాకు గోల్డ్ ట్రేడ్లో అలర్ట్ మెసేజ్ అనేది వచ్చేసింది. డౌన్ సైడ్ అయితే క్లోజ్ చేసి విక్ క్రియేట్ చేసి అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో నేను అక్కడ లిమిట్ ఆర్డర్ అయితే ప్రేస్ చేశాను మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుందని చెప్పేసి. గోల్డ్ రిజల్ట్ రేపటి వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. డన్ ఫర్ ద డే. బై బాయ్.